మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి రానున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. దారి పొడిగిన పెద్ద ఎత్తున ఆ ప్రజలు కార్యకర్తలు స్వాగతం పలుకుతున్న పరిస్థితుంది. అయితే ఇవాళ ఉదయం నుండి అకస్మాత్తుగా పోలీసులు రూట్ మ్యాప్ మార్చడం, మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇబ్రహీంపట్నం వస్తున్న వాళ్ళందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటూరు ఆ పరిశీలకుడు పోతిరి మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సరే, ఇవాళ ఉదయం నుండి అకస్మాత్తుగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూస్తారు? ఆ జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మ్యాప్ మార్చాలని ఇంకొక వైపు ఇక్కడికి బయట నుండి ఎవరు రాకూడదంటూ మరొక వైపు లీడర్లు కూడా నోటీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి. గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జన సునామీ సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ చూసినా కూడా ఇసకేస్తే రాలన్నంత జనం, లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛంగా తరలొచ్చి జగన్ గారు అడుగులో అడుగు కలిపి అంబటి రాంబాబు గారి మరి పరామర్శ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయంగానే కూటమి నాయకుల కోసాలు కదిలిపోయినాయి. నిన్న కూడా చూసాం, మరి గోదావరి జిల్లాలకు వెళ్ళగానే పెళ్లికి వెళ్తే కూడా సీఎం నినాదాలతో యువత హోరెత్తిస్తూ జగన్ గారితో మరి ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆ జన సునామీని చూసి జగన్ గారికి ప్రజల్లో ఉన్న మద్దతు చూసి కూటమి నాయకుల గుండెలు అదిరిపోయినాయి. అందుకనే ఆకస్మికంగా మరి జోగి రమేష్ గారి ఇంటికి రావడానికి విజయవాడ నగరం నుంచి రూట్ మ్యాప్ని మార్చేసి నిన్న రాత్రికి రాత్రి వెస్ట్ బైపాస్ నుంచి రావాలని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడ కూడా తగ్గట్లా. గొల్లపూడి బయట నుంచి చూస్తే ప్రతి చోట కూడా వేలాది మంది జనం జగన్ గారిని చూడాలి, అట్లాంటి సంక్షేమ అభివృద్ధి నాయకుడికి మేము బహిరంగ మద్దతు తెలియజేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మరి ఈ రోజున జగన్ గారితో కలిసి నడిచేందుకు వాళ్ళందరూ కూడా సమాయత్తమై లక్షలాది మంది జనం ఈరోజు కూడా మరి ఉన్నారు. దీన్ని చూసే నిన్న చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మాధవ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ దడ పుట్టింది. ఆ దడతోనే రూట్ మ్యాప్ మార్చారు. మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలా? లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందని చెప్పారు కదా, కలవలేదని రిపోర్ట్లో వచ్చినాయి. ఆ అంశం మీద మీరు నిన్న కూడా ఎందుకు మాట్లాడాల? భక్తుల మనోభావాలతో ఆటలు ఆడొద్దని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, వైసీపీ నాయకులు మాట్లాడారు. నిన్న ఆఖరికి విశ్వ హిందూ పరిషత్ కూడా మాట్లాడితే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? సమాధానం చెప్పాలి. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? నేను 2024కి ముందు అనేక సార్లు తిరుమల వెళ్ళా, మనోహర్ సార్తో కలిసి చాలామంది లడ్డు ప్రసాదంలో కల్తీ జరుగుతుందని చెప్పారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తాను. ఆ రోజే కల్తీ జరిగిందని మీకు తెలుసుంటే ఎందుకు మాట్లాడాలా? ఎన్నికలకు ముందు ఎందుకు మీరు ఈ అంశాన్ని బయటికి తీసుకురాలా? అంటే అక్కడ కల్తీ జరగలేదు, తిరుమలలో సేవలని బాగా జరుగుతూ ఉన్నాయి, భక్తులకు అద్భుతంగా చేస్తూ ఉన్నారు. అలాగే రుయా ఆసుపత్రిలో అద్భుతంగా మరి చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులకి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నారు, దేవుడికి నవనీత సేవ లాంటివన్నీ కూడా కొత్త సేవలు అక్కడ మరి ప్రవేశపెట్టారు. అర్చకులు కూడా అద్భుతంగా చూసుకుంటూ ఉన్నారని సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఆధ్వర్యం జరుగుతున్నాయని తెలిసే కదా మీరు మాట్లాడాలా? ఇవాళ ఏ విధంగా మాట్లాడతారు? అయోధ్య రామాలయం గురించి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ గారు, మీరు దమ్ముంటే లెంపలేసుకొని వెంకన్న స్వామికి మీరు క్షమాపణ కోరాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కోరపని మేమేం బాధపడం, కానీ వెంకన్న స్వామిని మాత్రం మీరు అపచారం చేశారని మీరు ఖచ్చితంగా క్షమాపణ కోరాలి. ఎందుకంటే నిన్న అయోధ్యకు పంపించినటువంటి లక్ష లడ్డూల్లో కూడా నెయ్యిని సేకరించింది ఆ రోజు ఉండేటువంటి జూపల్లి రామేశ్వరరావు గారు, మరొక సభ్యులు. వారు ఎంతో జాగ్రత్తలు తీసుకొని కూడా మరి అయోధ్యకి లడ్డూలు పంపిస్తే, ఆవు నెయ్యిని సేకరించి పంపిస్తే, లక్ష లడ్డూలను ఎంతో భక్తి శ్రద్ధలతో చైర్మన్ గారు కూడా అక్కడికి పంపిస్తే మీరు కల్తీ జరిగిందని అయోధ్య రాముడిని కూడా మీ కల్తీ రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు మీరు ఖచ్చితంగా మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. చెప్పకపోతే కలియుగ దైవం వెంకన్న స్వామి కూడా మిమ్మల్ని ఊరుకోవడం కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే
వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మద్దతుదారులు కానీ ఎంతో క్రమశిక్షణతో ఉండబట్టే గుంటూరు నగరంలో అద్భుతమైనటువంటి మరి ప్రజా ర్యాలీ జరిగింది, జన సునామీ జరిగింది. ఒక్కళ్ళంటే ఒక్క కార్యకర్త కూడా సంయమనం కోల్పోలేదు కాబట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ప్రశాంతంగా ఉండగలిగారు. ఎక్కడన్నా ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఒక్క వైసీపీ కార్యకర్త కానీ సంయమనం కోల్పోయి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి చూసుకోవచ్చు. లక్షలాది మంది జనానికి ఒక్క కనుసైగా చేసి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది? కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు కనుకనే పరామర్శించుకొచ్చి పరామర్శతో పాటు తిరిగి వచ్చారు. కానీ మీలాగా ఎక్కడ ఉసుగొల్పలేదు, ఉద్రేకపరచలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం స్పష్టంగా చెప్తున్నారు. గుంటూరులో జనసునామీతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రభుత్వంలో వణుకు పుట్టిందని చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇంకా ఉన్నారు. ఇవాళ ఇక్కడికి వస్తున్న వాళ్ళందరినీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇస్తూ ఉన్నారు. దారి పొడవునా చెక్ పోస్టులు అడ్డం పెట్టి మరి అడ్డుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు అనుకుంటున్నారు? మన కూటమి నాయకులు ఏదో అనుకుంటున్నారు సార్. అంటే మేమేదో ఘనకార్యం చేసేసాము, వైఎస్ఆర్సీపీ పార్టీని, పార్టీ శ్రేణుల్ని, నాయకులందరినీ కూడా భూస్థాపితం చేసేస్తామని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్లుగా వీళ్ళు ఇళ్ల మీద దాడులు చేసినంత మాత్రాన ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేశామో లేదంటే ఇంకా వాళ్ళకి సంబంధించి వాళ్ళని పతనం చేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉన్నారేమో. కానీ ఒక విధంగా ఈరోజు కూటమి నాయకులకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఎంతోమంది మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతగానో ఎదురు చూసినటువంటి విధానంలో ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని కల్పించినందుకు ఈ కూటమి నాయకులకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగాయి, ఎన్ని సంఘటనలు జరిగాయి, ఎన్ని వరుస దాడులు జరిగాయి అనేది కూడా చూస్తూ ఉన్నాం. మరి దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కానీ అలాగే అల్లర్లకి, పేలుళ్ళకి, దాడులకి మించిపోయిన విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంచడానికి మన కూటమి నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇంత దారుణంగా అంటే ఎప్పుడు చూడని విధంగా మరి పెట్రోల్ బాంబులు తీసుకొని ఇళ్ల మీదకి వచ్చే అంత పైశాచికత్వం, సైకో పాలన చేస్తున్నటువంటి కూటమి నాయకులకి ప్రజలు రాబోయే రోజుల్లో చక్కటైనటువంటి ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాంబాబు గారి యొక్క పరామర్శకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏ విధంగా జన సంద్రోహం వచ్చిందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన నెగిటివ్ వచ్చి వీళ్ళ పాలన దరిద్రంగా ఉంది, ప్రజల సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని, అభివృద్ధి కాకుండా కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి చర్యలకి పాల్పడుతున్న కూటమి నాయకులు ఇప్పటికైనా మేల్కోవాలి. నిన్న పర్యటన చూసి ఈరోజు కూటమి నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి ఒక పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే అడుగడుగున పోలీస్ బందోబస్తును పెట్టి పోలీసుల్ని ప్రతిదానికి కూడా పోలీస్ వ్యవస్థని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటా ఈరోజు కార్యకర్తలను కానీ నేతల్ని కానీ ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుకుంటూ బారిగేట్స్ పెట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి దారితీస్తా ఉన్నారు. అయినా సరే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఆపలేరనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాలన చేస్తా, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని దుంగలో కలుపుతా ఈరోజు ఎంత దారుణానికి పాల్పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే జాగ్రత్త వహించి రాబోయే రోజుల్లో మిగిలినటువంటి ఈ 3 సంవత్సరాలు ఏదైతే ఉందో మీరు సరైనటువంటి పాలన అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేలాది మంది స్వాగతం పలకబోతూ ఉన్నారు. ఇలాంటి కుతంత్రాలు ఎన్ని చేసినా సరే, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఎన్ని అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నించినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు భయపడరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, ఇబ్రహీంపట్నం.